ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు వీళ్ళే ప్రపంచంలో అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసుల వారు. వీళ్ళకి పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులకు అదృష్టం, భాగ్యవంతులు, కోటీశ్వర్లు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదన కృప కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుడి యొక్క కృప వలన 2025 నుండి 2030 సంవత్సరాల వరకు అత్యంత యోగాధకమైన సమయంగా చెప్పబడి ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధన యోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? ఆ శనిదేవుడి కృప కటాక్షాలు ఈ 2025 నుండి 2030 సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టాన్ని, అంబరాన్ని ఏ విధంగా తాకపోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దిగ్విమానంగా వెలిగిపోతుందండి. వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలు పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మాంసరు అందరూ ముక్కోటి దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ ముక్కోటి దేవతలలో ఒకరు ఆ శని భగవానుడు. ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రతిగా శనిదేవుడి కొలుస్తారు. ఇక ఈ శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. శనిదేవుడు సూర్యపుత్రుడు, అలాగే కర్మ ఫలదాత అని పిలుస్తూ ఉంటారు కూడా. ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే వేలినాడు శని, అష్టమ శని, అలాగే అర్ధష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టింది అని కష్టాలు, బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు, కర్మ ఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టే ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక ఆ శని భగవానుడు ఆశీర్వాదం, కృప కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవే ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్ళ కష్టాలను, నష్టాలను కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు. అలాంటి వారిని పీడిస్తూ ఉంటాడు. ఇక శనిదేవుడి యొక్క ఆశీర్వాదం, కృప కటాక్షాలు 12 రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి. దీనికి కారణం ఈ రాశి జాతకులు శనిదేవుడి ఆశీర్వాదంతో 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగాధికమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాశుల వారి జీవితం ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుడి విశేషమైన కృప కటాక్షాలు ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితం ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటేశ్వర్లు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యరాశి. కన్యరాశి జాతకులు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో 2025 నుండి 2030 సంవత్సరాలు ఉండే సమయం అనేది ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాలుగా లాభాలు, ధన లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఎవరైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగాలకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకునిపై అధికారులు ప్రమోషన్స్ కూడా ఇస్తారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో మంచిగా ఉంటుంది. మీరు చేసిన అన్ని పనులు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి
సంతాన ప్రాప్తి కలుగుతుంది. శనిదేవుడి ఆశీర్వాదంతో కన్యరాశి వారికి ఈ 2025 నుండి 2030 సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం అని వచ్చింది అని ఇంకా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రాశి ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని భగవాను యొక్క విశేషమైన కృప కటాక్షాలు 2025 నుండి 2030 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులు అత్యంత శుభ ఆదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభ యోగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిక జీవితంలో ప్రభావం అనేది చూపుతుంది. ఈ కారణం చేతనే మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధనలాభం కలుగుతాయి. ఎవరైతే విదేశాలు ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. వృషభ రాశి వారికి 25 ఏప్రిల్ నుండి 2030 సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఆ తర్వాత రాశి తులరాశి. తులరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో 2025 నుండి 2030 సంవత్సరాల వరకు విశేషమైన కృప కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేతే మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు కూడా వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఇక ఉద్యోగాలకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. అకస్మాత్తుగా ధనలాభం వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దీని కారణంగా మీకు లాభం కూడా కలుగుతుంది. ఆఫీసులో పనులు సమయానికి కూడా పూర్తి అవుతాయి. తులరాశి వారికి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి ఆచితూచి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు. సమయాన్ని వినియోగించడం వల్ల శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు కూడా అవుతారు. ఆ తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క అపారమైన కృప కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతోగా ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరైనా సరే మీరు డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే గనక అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి కూడా అందుతాయి. ఉద్యోగాలకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహ ఉద్యోగులు సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి పెట్టుబడులు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాలు లాభాలు బాటలు నడుస్తాయి. దీనికి కారణం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కూడా. అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. కుంభరాశి యొక్క జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను మీరు పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వరకు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీ మీద ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2030 సంవత్సరం వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభ ఆదాయకంగా సమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి. శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకులు జీవితం అనేది దివ్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా అందుకుంటారు.
ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు కూడా అవుతారు. అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ సమయాన్ని మనం అందరం కనుక పట్టుకుంటే కనుక ఆ సమయం మన జీవితంలో ఉన్నతమైన స్థానాలకు మనము చేరుకుంటాం. అలాంటి కొన్ని రాశులలో ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటువంటి సమయం వచ్చింది అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ఈ 3 రాశుల వారికి సక్సెస్ అని పెట్టే సమయం అని వచ్చేసిందని పండితులు కూడా తెలియజేస్తున్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోని విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశుల వారిది 10 మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు. ఇక ఈ రాశి జాతకులు ఎవరు? అప్పటి నుండి 2055 సంవత్సరం వరకు వీళ్ళకి పట్టిన అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుంది అని జ్యోతిష చక్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక 2025 సంవత్సరం నుండి 2055 సంవత్సరం వరకు దాదాపుగా 30 సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరుగుతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు. చేతిలో రూపాయి కూడా లేని వారు కూడా కోట్లలో పైబడి ఆస్తులు సంపాదించుకోవడం అంటే తరుణం అనేది వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడు మనకి అలా ఖచ్చితంగా ప్రసాదిస్తారు. మనం చేసేటువంటి మంచి మంచి పనుల వల్ల భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు. ఇక మనం చేసేటువంటి పాపకర్మల మీద మన యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరాల లోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు. అంత ఆదాయకంగా మీరు పొందుకుంటారు. ఇక ఇలా ధనాన్ని పొందేటువంటి ఈ 3 రాశుల్లో మొదటి రాశి తులరాశి అండి. రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు, మొత్తం 9 నక్షత్ర పదాలు తులరాశికి చెందినవి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దివ్యమానంగా వెలిగిపోయేటువంటి నక్షత్రం అని చెప్పుకోవచ్చు. అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులరాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకుని వస్తుంది. ఇక ఈ 2025 సంవత్సరం నుండి 2055 సంవత్సరం వరకు తులరాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు కూడా. ఈ రాశివారు వీలైనప్పుడల్లా కూడా శివుడిని దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి తులరాశి వారు చేయడం వల్ల సకల యోగాలు తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి శుభ ఫలితాలు కూడా పొందుకుంటారు. తప్పకుండా ఈ 2025 సంవత్సరంలోపు ఈ తులరాశిలో పుట్టినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టుకోబోతున్నారు. కాబట్టి మీరు సంపాదించుకున్నా కూడా గర్వాన్ని మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వల్ల మన పతనాన్ని మనమే కోరుకున్న వాళ్ళమే అవుతాం. ఎంత సంపాదించినా కూడా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనక ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సాయం చేయండి. నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా వెదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది కూడా. సహజంగా తులరాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారే. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన వీరికి రాదు, ఉండదు కూడా. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తులరాశి జాతకులు మంచి మంచి గుణాలు కలిగి ఉంటాయి. ఆ తర్వాత రాశి సింహరాశి అండి. రాశి చక్రంలోనే 5వ రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో సింహరాశికి చెందినవి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఇక సింహరాశులు అన్నిటికి కూడా రారాజు. ఎందుకంటే రాశి చక్రంలోనే సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలి అంటే సిద్ధం హస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు.
ఇక సింహరాశి జాతకులు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యత వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి గొప్పతనం ఏంటి అంటే నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ రాశి వారి యొక్క సొంతమని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్ర ప్రకారం సింహరాశి వారి పుట్టినిల్లు ఎప్పుడు కూడా శుభక్షంగానే ఉంటుంది. ధనధాన్యాలు, వస్తు వాహనాలు, ధనం, కనక యోగాలు వీరి ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరిని అయినా సరే ఏదైనా చేస్తే కనుక తన పంజా ఇసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్పది అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు కూడా. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే గనక అందరికన్నా ఎంతో మంచివారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరి ధర్మాన్ని కాపాడితే అధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న, అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఈ 2025 నుండి 2055 సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లు పైబడి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమంలో వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీరు చేసే ప్రతి పనిలో రెట్టింపు ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. రాబోయే రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్య అష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి అండి. వృషభ రాశి రాశి చక్రంలోనే ధనస్థానం అనేటువంటి 2వ స్థానం. ఇక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ అంశలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలకు ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పుకోవచ్చు. ఈ 2025 నుండి 2055 సంవత్సరం వరకు వీరి ఆదాయము కోట్లకు దాటుకుంటూ ఉంటుంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారండి. కాబట్టి ప్రతి అంశాన్ని, ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకోండి. ముందుగా మీకు నచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరం 2055 సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరే అధిరోహించుకుంటారు. చూశారు కదండి రాశి చక్రం ఈ 3 రాశుల వారికి ఈ సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుందో, ఈ సంవత్సరానికి కోట్లు పైగా ఆస్తులు సంపాదించుకోబోతున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.